జై మార్కండేయ, జై పద్మశాలి, జై మార్కండేయ. జనగాం జిల్లా బచ్చన్నపేట పద్మశాలి ప్రముఖులు కలవటం అయింది. ఈరోజు సిరిసిల్లలో మీటింగ్ ఉంటే వెళ్ళే దారిలో వీళ్ళందరూ కలిసి నాకు ఈరోజు ఆహ్వానించారు. ముఖ్యంగా మొన్న జరిగిన సభకి బచ్చన్నపేట నుంచి 2 బస్సులలో పద్మశాలి నేతన్న సమాజం మొత్తం హాజరయ్యారు. ఈ సందర్భంలో ధన్యవాదాలు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారో హామీలను కూడా ఇక్కడ ఓన్లీ బచ్చన్నపేటలో 500 మంది చేనేత వృత్తులు ఆధారపడి ఉన్నారు. వారికి మొన్న మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. జియో ట్యాగ్ ఉన్న మగ్గానికి 18,000 రూపాయలు, సాయకు 6,000 అంటే 24 రూపాయలు ఒక మగ్గానికి ఇలా ఇన్సెంటివ్ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది. అదే విధంగా మరి రుణమాఫీ కూడా 33 కోట్లు అంటే దాదాపుగా 5,000 చిల్లర మందికి నేతన్న కార్మికులకి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. అది కూడా అతి త్వరలో ఆల్రెడీ జియో అదే రోజు ముఖ్యమంత్రి గారు పాల్గొన్న సభలో జియో ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా నేతన్న బీమాను కూడా మరి గతంలో 57 సంవత్సరాల వరకు ఉండేది. ఇప్పుడు 57 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కూడా 80 ఏళ్ళు 90 ఏళ్ళు చేనేత వృత్తిలో కొనసాగుతున్న ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న కార్మికుడు కూడా ఈ 5,00,000 రూపాయల బీమాని ఎక్స్గ్రేషియో రూపంలో అమలు చేస్తున్నారు. అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ కూడా మొన్న అభ్యర్థన మేరకి 600 రూపాయలు ఇన్వాల్వ్ చేయమని అడిగాం. దాన్ని కూడా ప్రాసెస్ నడుస్తుంది. 1,200 రూపాయలు చేనేత కార్మికుడికి, అదేవిధంగా సాయకుడికి 800 రూపాయలు చేస్తాం. దీని ద్వారా 2,000 రూపాయలు అకౌంట్ ప్రతి జమ చేస్తే 4,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. దీని వల్ల చాలా లబ్ధి చేకూరుతుంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ సహాయంలో గతంలో చేయలేని పనులన్నీ కూడా ఈ చేనేత కార్మికులు చేసి అండగా ఉంటున్నారు. మరి అదే విధంగా రాబోయే రోజుల్లో ఇంకా చేనేత కార్మికులు ప్రోత్సహిస్తారని, అదే విధంగా మరి వేములవాడలో యాన్ డిపో పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా బచ్చన్నపేట జనగాం నుంచి కూడా డిమాండ్ ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది కూడా యాన్ డిపో ఇక్కడ పోచంపల్లి ఏదో ఒక చోట యాన్ డిపో పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా చేనేత కార్మికులు అందరూ కూడా ఈరోజు రేపు రాబోయే రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడ్డగా ఉండి మనకు కావాల్సిన పని చేయించుకోవాలని కోరుతున్నాం.